హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఫ్యాషన్. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేస్తూ ఉండండి. చాలా డేస్ తర్వాత నేను వీడియో అయితే చేస్తున్నాను. నేను ఆల్మోస్ట్ 1000 అయితే దగ్గరగా అయితే ఉన్నానండి. 950లో అయితే ఉన్నాను. ఇంకా జస్ట్ 50 మెంబర్స్ అయితే ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ అయితే. ఇంక 50 మెంబర్స్ అయితే వస్తే మన ఫ్యామిలీ 1000 అయితే కంప్లీట్ అవుతుంది. 1000 కంప్లీట్ అయిన తర్వాత నేను లైవ్ అనేది పెడదాం అనుకుంటున్నాను. సో 2024లోనే నేను 1000 రీచ్ అయితే అవుతాను అని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నాను. బట్ రీచ్ అయితే అవ్వలేకపోయాను. జస్ట్ 950 దగ్గరగా అయితే వచ్చేసి ఆగిపోయాను. జస్ట్ 50 మెంబర్స్ వస్తే మన ఫ్యామిలీ 1000 అయితే అయిపోతుంది. సో చూసారా, ఇవన్నీ నేనైతే పర్పుల్ యాప్ నుండి అయితే పర్చేస్ చేశానండి. ఇంకొకటి చెప్తాను, అలానే దీని ప్రతిదీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతిదీ లింక్తో సహా నేను మెన్షన్ చేస్తాను. మీరు అందరూ పర్చేస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. చెప్పాను కదా, మీరైతే మర్చిపోకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మనం ఇంకా 50 మెంబర్స్ దగ్గరలో ఉన్నాము. 50 మెంబర్స్ కంప్లీట్ అయితే 1000 అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు నా ఛానల్లో నేను లైవ్ అనేది అయితే ఎప్పుడు పెట్టలేదు. సో 1000 కంప్లీట్ అయిన తర్వాత నేను లైవ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో మీ అందరి సపోర్ట్ ఉంటే నేను 1000 అయితే త్వరగా రీచ్ అయితే అవుతాను. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ అయితే నేను యాప్స్ గుడ్నెస్ నుండి లిక్వరైజ్ పౌడర్ అయితే తీసుకున్నాను. చూసారా, ఈ లిక్వరైజ్ ఏంటంటే మన స్కిన్ని చాలా బ్రైటన్ చేస్తుంది, చాలా లైట్నింగ్గా ఉండటానికి చూస్తుంది. చూసారా, హెల్ప్స్ లైట్ అండ్ స్కిన్ ఇక్కడే మనకి మెన్షన్ చేశారు. సో ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఏం లేదండి, జస్ట్ నార్మల్గా మనం ఒక బౌల్ అయితే పౌడర్ అయితే తీసేసుకొని దాంట్లో వాటర్ అనేది వేసుకోవచ్చు. లేదా అంటే రోజ్ వాటర్ ఉన్న వాళ్ళు కూడా రోజ్ వాటర్ వేసుకోండి. ఇంకా చాలా ఎక్స్ట్రా మనకి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో రోజ్ వాటర్ వేసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే వన్స్ అయితే అప్లై చేశాను, చాలా డిఫరెన్స్ అయితే నేను చూసానండి. ఎందుకంటే మనకి ట్యాన్ అది ఫుల్గా ఉన్నప్పుడు మనం అప్లై చేసుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. సో అలానే ఏంటంటే మన స్కిన్ని కూడా హైడ్రేట్ చేస్తుంది. అలానే ఇది మీరు హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ హెయిర్కి కంటే స్కిన్కి అయితే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. ఇది మనకి 100% ప్యూర్ అండ్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ఇదైతే మనకి. అలానే పెస్టిసైడ్ ఫ్రీ, ప్రిజర్వేటివ్ ఫ్రీ, నో యానిమల్ టెస్టింగ్. దీని మీద ప్రతి ఒక్కటి మనం మెన్షన్ చేస్తారు. హెయిర్కి ఎలా అప్లై చేసుకోవచ్చు, స్కిన్కి ఎలా అప్లై చేసుకోవాలని ప్రతిదీ మనకి డీటెయిల్గా దీనిలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి క్వాంటిటీ వచ్చేసి 50 గ్రామ్స్లో అయితే వచ్చింది మనకి. చూసారా, ఇంకా పర్పుల్ ఏంటంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీమ్ పౌడర్ ఉంటుంది, తులసి పౌడర్ ఉంటుంది, నెక్స్ట్ ఇండిగో పౌడర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పౌడర్స్ అయితే మనకి అవైలబుల్ అయితే ఉన్నాయండి. బట్ నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లిక్వరైజ్ అయితే తీసుకోవాలి, ఎలా ఉంది అని నేను మీకు రివ్యూ కూడా ఇస్తాను. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది, 100% ఓకే అయిందా లేదా అని చెప్పేసి నేను వీడియో కూడా చేస్తాను మీకు. సో ఇదైతే పౌడర్ ఇది ఒకటే నేను తీసుకున్నానండి. ఇంతకు ముందు ఏంటంటే నేను బీట్రూట్ అవి తీసుకున్నాను. బట్ ఏంటంటే అవి నేను వీడియో అయితే ఏం చేయలేదు, జస్ట్ నార్మల్గా అప్పుడు తీసుకున్నాను. ఇంకా నేను వీడియో అయితే ఏం చేయలేదు. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డోమ్ డాక్ వాళ్ళ నుండి ఈ ప్రోడక్ట్ తీసుకున్నానండి. డోమ్ డాక్ బ్రాండ్ నేనైతే ఎప్పుడైతే యూజ్ చేయలేదు, బట్ ఇదే ఫస్ట్ టైం అయితే నేను యూజ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఏంటంటే డోమ్ డాక్ వాళ్ళది కోజిక్ యాసిడ్ నైట్ క్రీమ్ అయితే తీసుకున్నాను. అలానే పర్పుల్ నుండి ఏదైతే డోమ్ డాక్ నైట్ క్రీమ్ అయితే తీసుకున్నాను. దీంట్లో మనకి ఏంటంటే 2% కోజిక్ యాసిడ్ ఉంటుంది. కోజిక్ యాసిడ్ వల్ల ఏంటంటే మన స్కిన్ చాలా గ్లోయిగా బ్రైటన్గా ఉండడానికి ట్రై చేస్తుంది. ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండి, పర్టికులర్గా మనకి ఈ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలి, ఆ స్కిన్ వాళ్ళు యూజ్ చేయాలని అలాంటిది అయితే ఏమీ లేదు. సో హ్యాపీగా మనం ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఈ బ్రాండ్ అయితే నేను ఇంతకుముందు ఎప్పుడైతే యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను. అలానే రివ్యూ కూడా ఇస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది ఈ బ్రాండ్ మీద. నెక్స్ట్ డోమ్ డాక్ వాళ్ళది ఏంటంటే ఫేస్ జెల్ ఒకటి తీసుకున్నానండి. ఇది నేను ఆల్రెడీ వన్స్ అప్లై అయితే చేశాను.
ఇవే విత్ ఇన్ సెకండ్స్ నా స్కిన్కి అబ్జర్వ్ అయితే అయిపోతుంది. నాది వచ్చేసి డ్రై స్కిన్ అండి. సో ఇది కూడా మనకి ఆల్ స్కిన్ టైప్స్ అయితే వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. ఇది కూడా ఏంటంటే మనకి హైడ్రోలైజ్డ్ కొలాజన్ అనేది ఉంటుంది. హెల్ప్స్ ఇన్ స్కిన్ టైటనింగ్ అండ్ ఫోమింగ్ జెల్ అండి. చూపిస్తాను మీకు ఎలా ఉంది అని. చూసారా, మనకి ఈ జెల్ ఫామ్లో అయితే ఉంది. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుందండి. చెప్పాను కదా మీకు, విత్ ఇన్ సెకండ్స్ నా స్కిన్లోకి అయితే అబ్జర్వ్ అయితే అయిపోతుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. జెల్ కదా, మనం ఏమనుకుంటాము, జెల్ కదా, జెల్ ఫామ్లో ఉంది ఏవైనా సరే మ్యాక్సిమం కొంచెం గ్రీజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ దీంట్లో అయితే మనకి అలాంటిది ఏమీ లేదు. విత్ ఇన్ సెకండ్స్లో మన స్కిన్లోకి అయితే అబ్జర్వ్ అయితే అయిపోతుంది. సో ఇది చూపించలేదు కదా కోజీ క్యాట్ నైట్ క్రీమ్ ఎలా ఉంది అని. చూడండి, ఇది కూడా మనకి మంచి ఫ్రేగ్రెన్స్లో అయితే ఉంది. మంచి క్రీమీ ఫామ్లో అయితే ఇచ్చారండి. ఇది మనకి నైట్ క్రీమ్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయాలండి. ఎందుకంటే నైట్ మనం ఏమైతే స్కిన్కి అప్లై చేస్తూ ఉంటామో అది ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది అనేది నా ఒపీనియన్. అలానే లిప్ బామ్ ఒకటి తీసుకున్నానండి. ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా వాళ్ళది రోజ్ అయితే తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకి రోజులోనే ఉంటుంది. మనం అప్లై చేసినా సరే రోజ్ ఫామ్లో అయితే ఉంటుంది. కలర్ అయితే చూసారా, మనకి ఈ కలర్లో అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేసిన నేనైతే లిప్స్టిక్ ఇలా 18 వాళ్ళది లిప్స్టిక్ అయితే అప్లై చేశాను. లిప్ బామ్ అయితే కాదండి. బట్ ఇదైతే చాలా బాగుంది. మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంది. నేను 2-3 టైమ్స్ అయితే యూజ్ చేశాను. బట్ కొంచెం స్టిక్కీ అనిపించింది. ఫస్ట్ అయితే మీరు ఏదైనా వ్యాస్లైన్ కానీ ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉన్న లిప్ బామ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ అది అప్లై చేసుకుని నెక్స్ట్ ఇది అప్లై చేసుకుంటే చాలా బాగుందండి. నేను అలానే అప్లై చేసాను. ఫస్ట్ వ్యాస్లైన్ కొంచెం అయితే అప్లై చేసిన తర్వాత ఈ లిప్ బామ్ అయితే నేను అప్లై చేశాను. చాలా బాగుంది. ఒరిజినల్ ఈ కలర్లో కంటే ఇంకా కలర్ చాలా బాగుంది. ఇదైతే కూడా నాకు చాలా నచ్చిందండి. అలానే అమెజాన్ నుండి ఇదైతే తీసుకున్నాను. కార్మిస్ట్ వాళ్ళది అండరామ్ రోల్ అయితే తీసుకున్నాను. ఇంతకుముందు నేనైతే ఈ బ్రాండ్ అయితే ఎప్పుడూ నేను మీకు చూపించలేదు ఈ వీడియోలో కూడా. నేను ఎప్పుడు యూజ్ చేసేది ఏంటంటే స్టార్టింగ్లో నేనైతే రెక్సోనా వాళ్ళది యూజ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఇంక రెక్సోనా తర్వాత నేను నివియా వాళ్ళది ఎక్కువ యూజ్ చేశాను. ప్రెజెంట్ వరకు కూడా నేను నివియా అయితే యూజ్ చేశాను. డిఫరెంట్ వేరియంట్స్లో అయితే నివియా యూజ్ చేశాను. బట్ డిఫరెంట్ వేరియంట్స్లో అయితే నేను తీసుకుంటూ ఉన్నాను. బట్ ఇప్పుడైతే నేను కార్మిస్ట్ వాళ్ళు తీసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 149 or 145కి అయితే వచ్చింది. కార్మిస్ట్ వాళ్ళది న్యాచురల్ డియోడ్రెంట్ రోల్ ఆన్. ఇది వచ్చేసి మనకు స్వీట్ సమ్మర్ ఫ్రేగ్రెన్స్. మనకు కొబ్బరి ఏ విధంగా అయితే మనకు స్మెల్ వస్తుంది, ఇది ఫ్రేగ్రెన్స్ కూడా ఆ విధంగానే ఉందండి. చాలా బాగుంది. నో ఆల్కహాల్, నో అల్యూమినియం, నో ట్రైక్లోజన్. పిగ్మెంటేషన్ ఏమన్నా ఉంటే పిగ్మెంటేషన్ కూడా రెడ్యూస్ చేస్తుంది. ఫ్రెష్ ఓడర్ ఆల్ డే అని కూడా మనకి ఇచ్చారు. ఇది మనకి 50 ml అయితే వచ్చిందండి. ఇది మనకి కార్మిస్ట్ వాళ్ళది. ఇంతకుముందు అయితే నేనైతే అసలు ఎప్పుడూ అయితే యూజ్ చేయలేదండి. ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేను మీకు రివ్యూ చేస్తున్నాను. నివియా వర్క్ చేసినందుగా ఇది కూడా వర్క్ అయిందా లేదా ఏంటి అని చెప్పేసి నేనైతే రివ్యూ చేస్తాను. ప్రతి ఒక్కటి నేను రివ్యూ చేయడానికి చూస్తానండి. నెక్స్ట్ వచ్చేసి మై గ్లామ్ నుండి లూమి క్రీమ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది లూమి క్రీమ్ అనేది. స్ట్రోక్ క్రీమ్, లూమి క్రీమ్ ఇలా ప్రతి ఒక్కటి చాలా ట్రెండింగ్లో ఉన్నది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. సర్లే నేను కూడా చూపిద్దామని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే చిన్న ప్యాక్లో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 30 grams ఉంది. వైటమిన్ సి లూమి క్రీమ్ అండి. ఇది మనకి మాయిశ్చరైజర్ విత్ కకాడో ప్లమ్. లూమి క్రీమ్ ఏంటంటే ఏం లేదని జస్ట్ సింపుల్గా ఏంటంటే మన స్కిన్ని ఉన్న కలర్ కంటే కూడా మన స్కిన్ని చాలా బ్రైటన్గా షైనీగా ఉంటుంది. మీకు చూపిస్తాను, తెలుస్తుంది. చూసారా, స్కిన్లో వితిన్ సెకండ్స్లో అబ్జర్బ్ అయితే అవుతుంది. బట్ ఏంటంటే మన స్కిన్ని చాలా
షైనీగా ఉంచడానికి చాలా షైనీగా అయితే ఉందండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకే తెలుస్తుంది. చూసారా, బ్రాండ్ వచ్చేసి ఏంటంటే మైగ్లామ్. దీంట్లో వైటమిన్ సి ఉండడం వల్ల మన స్కిన్ చాలా బ్రైటన్గా అయితే ఉంటుంది. జస్ట్ నేను ఎలా ఉంటుందో యూజ్ చేద్దామని చెప్పేసి జస్ట్ నార్మల్ చిన్న బ్యాగ్ అయితే తీసుకున్నానండి. మీకు ఆల్రెడీ తెలుసు లూమి క్రీమ్ గురించి తెలుసు, స్ట్రోక్ క్రీమ్ గురించి తెలుసు అనే వాళ్ళు ఉంటే మీరు పెద్ద క్వాంటిటీలో ఉన్న తీసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పటి వరకు నేను అలాంటివి ఏవి యూజ్ చేయలేదు. అంటే ప్రోడక్ట్స్ అనేవి నేను యూజ్ చేస్తూ ఉంటాను, కానీ పర్టికులర్గా మేకప్ గురించి అవి అయితే నాకు అంతగా తెలియదండి. సో అందుకే అవి కూడా నేను అసలు ఎప్పుడైతే నేను అంత యూజ్ చేయలేదు. సో ఫస్ట్ టైం అయితే ఇది లూమి క్రీమ్ అయితే చూద్దాము అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ అరౌండ్ 130 or 140 అయితే వచ్చిందండి అమెజాన్లో. సో నేను 4 మాత్రం నేను పర్పుల్లో తీసుకున్నానండి. ఈ 2 మాత్రం నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. అమెజాన్ లింక్స్ అలానే పర్పుల్లో తీసుకున్న లింక్స్ ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను మెన్షన్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్అవుట్ అయితే చేయండి. మీకు ఇది అవసరం కొనుక్కోవాలి అనుకుంటే మాత్రమే కొనుక్కోండి, లేదా అదర్వైజ్ నో నీడ్. అసలు కొనుక్కోవాలి అనేది ఏమీ లేదు, అంటే నా ఒపీనియన్. సో అది చెప్తున్నాను మీకు. సో అలానే నేను వేసుకున్న కుర్తా సెట్ వచ్చేసి ఇది కూడా నేను అమెజాన్లో అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. ఈ లింక్ నేను తీసుకున్న కుర్తా సెట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడానికి అయితే చూస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి నేనైతే పర్పుల్లో అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్స్. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.